Why is thyroid called a silent controller of the entire body? యాక్చువల్లీ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి చిన్న బటర్ఫ్లై సైజ్ గ్లాండ్ అండి, నెక్ రీజియన్లో ఉంటుంది. సో కానీ అది చేసేది ఏంటంటే అది యాక్సిలరేటర్ లాంటిది బాడీలో. ప్రెగ్నెన్సీలోనే కాదు, కొందరికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. Yes. సో స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్ అంటారా థైరాయిడ్? స్ట్రెస్ ఒక్కటే రీజన్ కాదండి, బట్ స్ట్రెస్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ టు హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజం అన్నప్పుడు అందరు యూజువల్గా వెయిట్ లాస్ అవుతుంది అని అనుకుంటారు. ఇస్ ఇట్ అ గుడ్ థింగ్? ఎందుకంటే వెయిట్ లాస్, బట్ అది హెల్దీ వెయిట్ లాస్ కాదు కదా. సో అక్కడ ఏంటంటే వెయిట్ లాస్ ఒకటి చూసుకుంటున్నారు, కానీ అక్కడ యు ఆర్ లూజింగ్ మజిల్ మాస్ టు. సో జనరల్గా ఒక్కసారి మనం థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసామంటే అది లైఫ్ లాంగ్ వేసుకోవాలని అనుకుంటారు. ఇస్ ఇట్ అ మిత్? వాడాలండి, కానీ అలా అని మీరు వాడడం వల్ల మీకు డిపెండెన్స్ రావట్లేదు. అక్కడ అవసరం కాబట్టి మీరు తీసుకోవాలి. చాలా helping patients navigate everything from everyday illness to complex conditions. Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. Spandana Kanaparthi, a dedicated consultant in internal medicine. Let's welcome her. Thank you for joining us today. థ్యాంక్ యూ. How are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good, thank you. Why is thyroid called a silent controller of the entire body? యాక్చువల్లీ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి చిన్న బటర్ఫ్లై సైజ్ గ్లాండ్ అండి, నెక్ రీజియన్లో ఉంటుంది. సో కానీ అది చేసేది ఏంటంటే అది యాక్సిలరేటర్ లాంటిది బాడీలో. సో అన్ని ఫంక్షన్స్ని ఒక పేస్లో మెయింటైన్ చేయడానికి థైరాయిడ్ గ్లాండ్ అనేది, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి అవసరం అనమాట. మన హార్ట్ రేట్ దగ్గర నుంచి డైజెషన్, మన వెయిట్ మెయింటెనెన్స్ కానీ, బ్రెయిన్, అన్ని బాడీ అంతా ఒక పేస్లో, మన మెటబాలిక్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ ఒక పేస్లో నడవడానికి థైరాయిడ్ గ్లాండ్ అనేది, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉండాలన్నమాట. సో చూడడానికి చిన్న గ్లాండ్, మనకు ఆబ్వియస్గా ఒక్కొక్కసారి థైరాయిడ్ స్వెల్లింగ్ కూడా ఏమీ ఉండదు, బట్ స్టిల్ ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ద అన్ని ఫంక్షన్స్ని మన బాడీలో వాటిని కంట్రోల్ చేస్తే థైరాయిడ్ అనమాట. So that is the reason it is called as a silent controller of the entire body. ఎస్. Okay. So is it true that ఒక చిన్న గ్లాండ్ అది మన మూడ్ని, ఫర్టిలిటీని అండ్ ఈవెన్ హార్ట్ హెల్త్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది? ఎస్, అదే నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఇట్స్ లైక్ అన్ యాక్సిలరేటర్. ఒక స్పీడ్లో మన బాడీ, మన మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ నడవడానికి థైరాక్సిన్ హార్మోన్ అనేది అవసరం. ఈ థైరాక్సిన్ హార్మోన్ రిసెప్టార్స్ అంటే అది యాక్ట్ చేసే రిసెప్టార్స్ అనేవి అన్ని ఆర్గన్స్లో ఉంటాయి. మన గ్లూకోజ్ మెటబాలిజం కానీ, ఫ్యాట్ మెటబలైజ్ అవ్వడానికి కానీ, హార్ట్ ఫంక్షన్, హార్ట్ రేట్ నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి కానీ, వీటన్నిటికీ థైరాయిడ్ అనేది అవసరం అనమాట, థైరాక్సిన్ హార్మోన్స్ అనేవి. సో థైరాయిడ్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు హార్ట్ రేట్, హైపోథైరాయిడిజం అయితే హార్ట్ రేట్ స్లో కావచ్చు, అదే థైరాయిడ్ అనేది ఎక్కువగా పనిచేస్తే హార్ట్ రేట్ అనేది ఫాస్ట్ కావచ్చు. సేమ్ వే మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ, యాంగ్జైటీ కానీ థైరాయిడ్ ఫంక్షనింగ్ బట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ ఫర్టిలిటీ, సో పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం కానీ, కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం కానీ, ఇవన్నీ థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉంటే ఎఫెక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ అంటుంటారు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ థైరాయిడ్ గ్లాండ్? అది ఒక బటర్ఫ్లై షేప్డ్ ఆర్గన్ అనమాట. గ్లాండ్ మన నెక్ రీజియన్లో ఉంటుంది. సో అది ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్స్ T3, T4 అనేవి ప్రొడ్యూస్ అవుతాయి దాంతో. సో అందులో యాక్టివ్ ఫామ్ అనేది T3 అండ్ T4 అనేది కూడా ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, విచ్ కన్వర్ట్స్ ఇంటూ T3 అనేది యాక్టివ్ ఫామ్ అనమాట. మన ఫంక్షన్స్ అన్నీ నేను ఇందాక చెప్పాను కదా, గ్లూకోజ్ మెటబలైజ్ కావడానికి కానీ, మన వెయిట్ మెయింటైన్ కావడానికి కానీ, మన మెయిన్ ఫంక్షన్ థైరాయిడ్ది బేసల్ మెటబాలిక్ రేట్. అంటే ఒక రేట్లో మన బాడీలో అయ్యే మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం కానీ, ఫ్యాట్ లైసిస్ కానీ, ఇవన్నీ ఆ రేట్ని మెయింటైన్ చేసేది లేదంటే మానిటర్ చేసేది థైరాయిడ్ హార్మోన్ అనమాట. సో అది ఎఫెక్ట్ అయింది అనుకోండి, మెటబాలిక్ రేట్ తగ్గితే ఈ వెయిట్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో థైరాక్సిన్ హార్మోన్ అనేది అది యాక్టివ్ ఫామ్ వచ్చేసి T3నే ఈ ఫంక్షన్స్ అన్నిటిని మీడియేట్ చేసేది. ఇంకొక హార్మోన్ వచ్చేసి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది థైరాక్సిన్ నుంచి. చాలామంది థైరాయిడ్ అంటే ఓన్లీ T3 అదే థైరాక్సిన్ హార్మోన్ అనుకుంటాం. క్యాల్సిటోనిన్ అని కూడా ఉంటుంది. అది కూడా కాల్షియం మెటబాలిజం, మన బ్లడ్లో నార్మల్ లెవెల్ ఆఫ్ కాల్షియం మెయింటైన్ కావడానికి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే వీటిలో మన క్యాల్సిటోనిన్ ఇట్స్ అంటే దో ఇట్ హ్యాస్ గాట్ రోల్, మెయిన్ మనం చూసుకోవాల్సింది థైరాక్సిన్ హార్మోన్. బికాస్ థైరాక్సిన్ హార్మోన్ సరిగ్గా తయారు కాకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ అనేవి అవుతాయి బాడీలో. సో థైరాక్సిన్ హార్మోన్ అనేది మన థైరాయిడ్లో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో దీన్ని రెగ్యులేట్ చేసేవన్నీ హార్మోన్స్ ఉంటాయి. మళ్ళీ మనకి హైపోథాలమస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. సో మన థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ని ఈ బ్రెయిన్లో హైపోథాలమస్ పిట్యూటరీ రీజియన్స్ ఉంటాయి, అవి రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట త్రూ హార్మోన్స్.
ఎట్లా అంటే హైపోథాలమస్ నుంచి దెల్ బి హార్మోన్ థైరోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది. అది పిట్యూటరీలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తది. ఈ టీఎస్హెచ్ హార్మోన్ వచ్చి మన గ్లాండ్‌లోని థైరాక్సిన్ హార్మోన్‌ని రిలీజ్ కావడానికి స్టిమ్యులేట్ చేస్తది. వీటిలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది రావచ్చనమాట. మనం కామన్‌గా చూసేదేంటంటే ప్రాపర్ థైరాయిడ్ గ్లాండ్ డిస్‌ఫంక్షన్, థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ అనమాట. దాన్ని ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటాం. విచ్ వి కామన్‌లీ సీ. దానికి కూడా చాలా కాజెస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ గానీ, అయోడిన్ డెఫిషియన్సీ అని ప్రెగ్నెన్సీలో కొందరికొస్తుంది. లేదు అంటే కొందరికి సర్జరీ ఏమైనా క్యాన్సర్స్ ఉండి గానీ, వేరే రీజన్స్‌కి థైరాయిడ్ రిమూవ్ అయినప్పుడు థైరాయిడ్ ప్రొడక్షన్ ఉండదు బాడీలో. సో, అలా కూడా రావచ్చు. లేదంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి ఏమైనా నెక్‌కి రేడియేషన్ అయినప్పుడు గానీ, సో, థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుందనమాట. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి థైరాయిడ్ రావడానికి. సో అయితే థైరాయిడ్‌లో హైపోథైరాయిడిజం, అగైన్ హైపోథైరాయిడిజం యెస్. రెండిటికి డిఫరెన్స్ ఏంది? హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో, తక్కువగా పనిచేస్తుందనమాట. సో, ఆ టైంలో థైరాక్సిన్ హార్మోన్స్ అనేవి సింథసైజ్ కావు. చాలా రీజన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు. ఏంటంటే ఒకటి మనకి థైరాక్సిన్ హార్మోన్ తయారు కావడానికి అయోడిన్ అనేది అవసరం. అయోడిన్ బాడీలో సరిపడా లేనప్పుడు థైరాక్సిన్ తయారు కాదు. అండ్ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఉండదు కాబట్టి ఈ ప్రాబ్లమ్ హైపోథైరాయిడిజం రావచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫైట్ చేసేది, దాంట్లో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే యాంటీబాడీస్ తయారయ్యి ఇట్ కాజెస్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో, థైరాయిడ్ హార్మోన్ని సింథసైజ్ చేసే థైరాయిడ్ పెరాక్సిడేస్ ఎంజైమ్ అనేది ఉంటుంది. దానికి అగేన్స్ట్‌గా యాంటీబాడీస్ తయారయ్యి ఆ ఎంజైమ్ అనేది సరిగ్గా పనిచేయదు. దానివల్ల కూడా థైరాక్సిన్ హార్మోన్ తయారు కాదనమాట. సో, ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. దాన్ని హెషిమోటో థైరాయిడైటిస్ అంటాం. సో, అది ఇప్పుడు వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కామన్ కాజ్ వచ్చేసి ఇదే. ఎక్కువ వరకు ఇదే ఉంటుంది చాలా మందికి. అండ్ కొందరికి ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్ వల్ల కూడా డిమాండ్స్ పెరిగి కానీ ప్లసెంటల్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి. థైరాక్సిన్ హార్మోన్ని సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. దానివల్ల కానీ అయోడిన్ ఎక్స్క్రిషన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల కొందరికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. హైపో రావచ్చు, హైపర్ రావచ్చు. సో, అదొక రీజన్ కావచ్చు. అండ్ సర్జరీస్ వల్ల వీటి వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయి ఇలా అవుతుంది. అదే హైపర్ థైరాయిడిజంలో చాలా రీజన్స్ ఉంటాయి. అది కూడా ఏమన్నా కొందరికి ఏంటంటే థైరాయిడ్ ఇన్ఫెక్షన్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ చేయొచ్చు అది ఎఫెక్ట్ అయినప్పుడు. సెకండ్ థింగ్ వచ్చేసి కొందరికి గ్రేవ్స్ డిసీజ్ అంటాం. గ్రేవ్స్ డిసీజ్ అంటే అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇందాక నేను చెప్పినట్టుగా. సో, గ్రేవ్స్ డిసీజ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ యాంటీబాడీస్ అంటే థైరాక్సిన్ రిలీజ్ని ప్రొడక్షన్ని ఎక్కువ చేసే యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. వీటి వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో, దీనివల్ల హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది అనమాట. కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ రావచ్చు. ఎందుకు? హైపర్ థైరాయిడిజం. ఇందాక నేను చెప్పా. హైపర్ థైరాయిడిజం ఎట్లా వస్తుందంటే ప్రెగ్నెన్సీలో ఒకటి హార్మోన్ ఉంటుంది హెచ్సిజీ అని చెప్పి. అది కూడా థైరాయిడ్ లైక్ స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉంటుంది దానికి. సో, అది కూడా ఏం చేస్తుంది థైరాయిడ్ దగ్గర వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ని సేమ్ టీఎస్హెచ్ లాగా ఉంటుంది కదా స్ట్రక్చరల్ సిమిలారిటీ. సో, దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో, అట్లా ప్రెగ్నెన్సీలో కూడా హైపర్ థైరాయిడిజం అనేది రావచ్చు అనమాట. అయితే ప్రెగ్నెన్సీలోనే కాదు కొందరికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో, స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్ అంటారా థైరాయిడ్ అగ్రివేట్ కావడానికి? ఎస్. అంటే స్ట్రెస్ ఒక్కటే రీజన్ కాదండి. బట్ స్ట్రెస్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ టు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. కార్టిజాల్ అనేది ఉంటుందన్నమాట. కార్టిజాల్ ఏం చేస్తుందంటే నేను ఇందాక చెప్పాను కదా T4 అండ్ T3 హార్మోన్స్ అనేవి ఉంటాయి. T3 ఈజ్ అన్ యాక్టివ్ ఫామ్. T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్. మనకి ఎక్కువగా బాడీలో T4 ఫామ్లోనే థైరాక్సిన్ అనేది తయారవుతుంది. అది T3గా కన్వర్ట్ అయ్యి ఈ T3 అనేది ఈ మన బాడీలోని ఈ ఫంక్షన్స్ అన్నిటిని మీడియేట్ చేస్తుంది అనమాట. సో, కార్టిజాల్ లెవెల్ హై ఉన్నప్పుడు ఈ T4 టు T3 కన్వర్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, దానివల్ల కూడా వాళ్ళకి థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం అనేది రావచ్చు అనమాట. సో, స్ట్రెస్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ హైపోథైరాయిడిజం. ఓకే. సో, జనరల్గా మీరు చూస్తూ ఉంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఇండియాలో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందండి. సో, ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా మందికి వెయిట్ డిస్టర్బెన్స్ కాగానే లేదంటే కాళ్ళ వాపులు, మొహం పఫినెస్ కానీ అలా ఉన్నప్పుడు, లేదంటే ఓవర్ బ్లీడింగ్ కానీ, మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, మెయిన్ ఎక్కువ వరకు ఎట్లా అంటే వెయిట్ పెరుగుతున్నారు, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఉంది అంటే థైరాయిడ్ అనుకొని చేంజ్ చేసుకున్నారు. సో, ఇంక్రీజ్ టెస్టింగ్ అవేర్నెస్ పెరగడం వల్ల కూడా మనకి కేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్.
ప్రాబ్లమ్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మన ఏమంటారు ఈ పొల్యూషన్ అండ్ ఫుడ్ అడల్టరేషన్ వీటి వల్ల అండ్ మనం వాడే ప్రతి వాటిలో ఈ పర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి మనం వాడే డిషెస్ కానీ వీటన్నిటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నీ ఎండోక్రైన్ డిస్రప్టర్స్, అంటే మన బాడీలోనే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే సబ్స్టెన్సెస్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ ఆర్గన్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు మనం మెటబాలిక్ డిస్టర్బెన్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వీటి వల్ల కూడా ఆటోమ్యూన్ కండిషన్స్ అనేవి ఎక్కువైనాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ మధ్య పింక్ సాల్ట్ అనేది వాడుతున్నారు. సో పింక్ సాల్ట్ ఏంటంటే అది జస్ట్ హైప్ చేసిందే కానీ దానివల్ల బెనిఫిట్స్ ఏవీ లేవు. టేబుల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఏది ఓన్లీ డిఫరెన్సెస్ ఈ పింక్ సాల్ట్లో ఏంటంటే కాల్షియం కానీ మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ట్రేసెస్లో ఉంటాయి. సో వీటి వల్ల పెద్ద లాభం వచ్చేది లేదు. వాటి గురించి అని సెపరేట్గా మీరు పింక్ సాల్ట్ వాడాల్సిన అవసరం లేదు. మనం వాడే టేబుల్ సాల్ట్లో ఏంటంటే ఇట్స్ అయోడైనేటెడ్ సాల్ట్, అయోడైజ్ సాల్ట్ ఐ మీన్. సో దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లం రాదు. అండ్ పింక్ సాల్ట్లో అయోడిన్ అనేది ఉండదు. దో ఇప్పుడు అయోడైజ్ సాల్ట్స్ పింక్ సాల్ట్స్ కూడా దొరుకుతున్నా స్పెషల్గా మీరు పింక్ సాల్ట్ వాడడం వల్ల అయితే థైరాయిడ్ పేషెంట్స్ అనే కాదు ఎవరికి కూడా బెనిఫిట్ అయితే ఉండదండి. సో ఇదొక రీజన్ అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. సో మెయిన్ ఏంటంటే అవేర్నెస్ పెరగడం వల్ల ఒకటి, అండ్ ఈ డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చూసుకోవాలన్నమాట. ఓకే. జనరల్గా హైపోథైరాయిడిజం మీరు చెప్పినట్టు ఉంది అని తెలుసుకునేటప్పుడు ఫస్ట్ యూజువల్గా కామన్గా చూసే సైన్స్ ఏంటిది? వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అవునవును. సో యూజువల్గా ఏంటంటే అబ్నార్మల్ వెయిట్ గెయిన్, ఫెటీగ్, చాలా మందికి అలసటగా అట్లా ఉంటారు, లేదంటే కాళ్ళు స్వెల్లింగ్ రావడం, ఫేస్ ఏమన్నా వాపు, పఫీ హ్యాండ్స్ అట్లా అనిపిస్తాయి అనమాట, ఉబ్బినట్టు వాపు వచ్చినట్టు, హ్యాండ్స్ కూడా అనిపిస్తాయి కొందరికి, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కొందరికి, ఓవర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది, మెల్లమెల్లగా సైకిల్స్ డిలే అవ్వడం కానీ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అనేది అవుతుంది అనమాట. అండ్ కొందరికి ఏమంటారు లేజీగా, మూడ్ డిస్టర్బెన్సెస్, చాలామంది అది పట్టించుకోరేదో మనం స్ట్రెస్కో దానికో దానివల్ల అనుకొని వదిలేస్తారనమాట. బట్ దానివల్ల కూడా ఉంటుంది. సో ఐ మీన్ ఆ సిమ్టమ్స్ కూడా చూసుకోవాలన్నమాట. అలసట, ఫెటీగ్ కానీ, మజిల్ పెయిన్స్, చలి ఎక్కువగా వేయడం కానీ, డ్రై స్కిన్, హెయిర్ ఫాల్ కూడా స్ట్రెస్ వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనుకుంటాం కానీ హైపోథైరాయిడిజంలో కూడా హైపర్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్గా రావడం కానీ, అండ్ డైజెషన్ స్లో అవ్వడం, ఇండైజెషన్ కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. హార్ట్ రేట్ స్లో అవ్వడము, వీక్నెస్ అనిపించడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇవన్నీ ఉండొచ్చు అనమాట. ఫోకస్ ఉండదు దాంట్లో. ఓకే. సో హైపర్ థైరాయిడిజం అన్నప్పుడు అందరు యూజువల్గా వెయిట్ లాస్ అవుతుంది అని అనుకుంటారు. ఇస్ ఇట్ అ గుడ్ థింగ్? ఎందుకంటే వెయిట్ లాస్ కదా, అందరూ వెయిట్ లాస్ మంచిదే కదా అని అనుకుంటారు. బట్ అది హెల్దీ వెయిట్ లాస్ కాదు కదా. సో అక్కడ ఏంటంటే వెయిట్ లాస్ ఒకటి చూసుకుంటున్నారు కానీ అక్కడ యు ఆర్ లూజింగ్ ద మజిల్ మాస్ అనేది కూడా తగ్గిపోద్ది మీకు. ఇట్స్ నాట్ ఎ హెల్దీ వెయిట్ లాస్. సో మనకి మన ఫ్యాట్ బర్న్ కావడానికి మజిల్ మాస్ అనేది ఉండాలన్నమాట. చాలామంది వెయిట్ తగ్గుతున్నారు, ఈ థైరాయిడ్ పేషెంట్స్ అనే కాదు, యూజువల్ కూడా ఫుడ్ మానేసి ఫుడ్ స్కిప్ చేసేద్దాం వెయిట్ లాస్ అంటే, ఆ వెయిట్ లాస్ అనేది మీకు ఫ్యాట్ లాస్ అయితే పర్వాలేదు, మజిల్ మాస్ లాస్ అయితే అది మీకు హెల్ప్ కూడా కాదు. బికాస్ మనకి ఫ్యాట్ బర్న్ కావడానికి మజిల్ మాస్ అనేది ఉండాలి. లేదనుకోండి ఆ ఫ్యాట్ అంతా మీకు అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిషన్ లాగా, ఇంటర్నల్గా ఆర్గన్స్లో విజరల్ ఫ్యాట్ డిపాజిషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇట్స్ నాట్ అ హెల్దీ వెయిట్ లాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ ఒకటే కాదు కదా, హైపర్ థైరాయిడిజం వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకి. హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్, ఎరిథమియాస్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ, ఏమంటారు ఇంకా ఈ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది మీకు, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ, పాల్పిటేషన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ అ హెల్దీ వెయిట్ లాస్. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో జనరల్గా థైరాయిడ్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇట్లాంటివన్నీ కామన్గా చూస్తూ ఉంటారు. ఎందుకని? ఇందాక నేను చెప్పాను కదండి, థైరాయిడ్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. సో మన మూడ్స్ని కూడా నార్మల్గా మెయింటైన్ చేయడానికి, మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా కాజ్ చేయొచ్చు థైరాయిడ్ అనేది. యూజువల్లీ హైపోథైరాయిడిజంలో ఏంటంటే డల్ మూడ్, డిప్రెస్డ్ ఉంటారు, ఫోకస్ చేయలేకపోతారు, అలా ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి ఏమో దిల్ హ్యావ్ యాంగ్జైటీ, రెస్ట్లెస్ ఇమాజినేషన్, లేకపోతే నిజంగా యాంగ్జైటీ, పానిక్ అటాక్స్. ఫ్యూ పేషెంట్స్ డూ కంప్లైన్ వస్తుంటారండి. సో అప్పుడు మనం సింపుల్ థైరాక్సిన్ సప్లిమెంట్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతాయి కదా. సో అట్లాంటి సిమ్టమ్స్ అనేది మనం స్ట్రెస్కో లేదంటే ఉన్న కండిషన్స్కి వల్ల అని వదిలేసే కంటే చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో జనరల్గా ఒక్కసారి మనం థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసామంటే అది లైఫ్ లాంగ్ వేసుకోవాలని అనుకుంటారు. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్ ఉందంటారా?
వాడాలండి. కానీ అలా అని మీరు వాడడం వల్లే మీకు డిపెండెన్స్ రావట్లేదు. అక్కడ అవసరం కాబట్టి మీరు తీసుకోవాలి. చాలామంది ఇదే ఒకసారి నేను స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ థైరాయిడ్ వేసుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేయరు చాలామంది భయపడి. బట్ దానివల్ల మీకు నష్టమే. బికాస్ సింపుల్ అక్కడ ఏమంటారు లాజిక్. మీకు ఏంటి థైరాయిడ్ సరిపడా బాడీలో ప్రొడ్యూస్ కావట్లేదు థైరాక్సిన్ హార్మోన్ అనేది. మనం బయట నుంచి ఇప్పుడు ఐసైట్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం గ్లాసెస్ పెట్టుకుంటాం. అలా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు, మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాలి. మీరు వేసుకోవాల్సి వస్తే ఒకసారి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి వాడలేదనుకోండి, దానివల్ల ప్రాబ్లమే. అండ్ ఇట్స్ అ సింపుల్ టాబ్లెట్, న్యాచురల్గా బాడీలో తయారయ్యేదే, మనం సరిపడా లేదని బయట నుంచి సప్లిమెంట్ చేస్తున్నాం. సో అది లైఫ్ లాంగ్ వాడాలి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ వేర్ టెంపరీ అవసరం ఉంటుంది. టెంపరీగానే ఉంటుంది. ట్రాన్సియంట్ హైపోథైరాయిడిజం అంటాం అనమాట. ఎలా ప్రెగ్నెన్సీలో కొందరికి ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు ఆపేయచ్చు. లేదు అంటే కొందరికి థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి డీక్వర్వెన్ థైరాయిడైటిస్ అంటాం. వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వల్ల టెంపరీగా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కొన్ని డేస్కి మళ్ళీ నార్మల్ అవుద్ది. సో అట్లాంటి వాళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ అవసరం పట్టకపోవచ్చు, లేదా ఇన్ కేస్ స్టార్ట్ చేసిన ఫర్ ఫ్యూ మంత్స్ తర్వాత మనం స్టాప్ చేసేయచ్చు. సో అట్లాంటివి టెంపరీ కండిషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. కొందరికి లైక్ ఆఫ్టర్ డెలివరీ ఉంటుంది, పోస్ట్ డెలివరీ తర్వాత కొంచెం ఉంటుంది. దే యూజ్ ఇట్ ఫర్ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళ బాడీని అంత సెట్ చేసుకున్నాక, ఆఫ్టర్ ఎక్సర్సైజ్ డైట్ అంతా కంట్రోల్ చేసుకున్నాక నార్మల్ అయిపోయింది. సో ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ దెమ్ అగైన్? అండ్ టెస్ట్ కూడా చేసుకున్నప్పుడు నార్మలే ఉంటుంది, TSH కానీ T3 T4. అట్లాంటి వాళ్ళు మెడికేషన్స్ కంటిన్యూ చేయాలంటారా? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఎలా ఉంటుందంటే అండి, హైపోథైరాయిడ్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుద్ది. సో యూజువల్గా ఎట్లా అంటే ఒక 20 to 30% రిక్వైర్మెంట్ అనేది పెరుగుద్ది అనమాట యూజువల్ డోస్ కంటే. సో మేము ఏం చేస్తాము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే మీరు వాడే డోసే 9 doses per week తీసుకోమంటాం. విచ్ మీన్స్ వీక్లో ఒక 2 days 2 doses ఎక్స్ట్రా తీసుకోమంటాం. అంటే ఒక వీక్లో ఒక 2 days మీరు వాడేదానికి డబల్ డోస్ వేసుకోవాలి, 9 doses per week. సో అలా స్టార్ట్ చేసి దెన్ వీ అడ్జస్ట్ ఇట్. 7th month వరకు ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటే దాన్ని అడ్జస్ట్ చేస్తాము. దెన్ వన్స్ డెలివరీ అయ్యాక ప్రీ ప్రెగ్నెంట్ డోస్కి మార్చేయాలి. ఓకే. సో అలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ డెలివరీ అయిన మళ్ళీ 1 monthకి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది, నార్మల్ మెయింటైన్ అయిందా లేదా. డెలివరీ అయిన వెంటనే మీరు స్విచ్చింగ్ బ్యాక్ టు నార్మల్ డోస్, ప్రీ ప్రెగ్నెంట్ డోస్కి మార్చేసి దెన్ మళ్ళీ 1 month తర్వాత రీచెక్ చేసుకోవాలి నార్మల్ అయిందా లేదా. కొందరు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. వాళ్ళకి యూజువల్లీ డెలివరీ అవ్వగానే థైరాయిడ్ ప్రాబ్లం అనేది పోతుంది. సో ఏం చేస్తాం మేము, వి స్టాప్ ద మెడికేషన్ డెలివరీ అవ్వగానే. బట్ 1 month తర్వాత రీచెక్ చేసుకుంటాం నార్మల్ మెయింటైన్ అవుతుందా లేదా. నార్మల్ అవ్వలేదు, పెరిగింది అనుకోండి, విచ్ మీన్స్ ప్రెగ్నెన్సీలో మేబీ థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏదో ట్రిగ్గర్ చేసి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, మేబీ కంటిన్యూ చేయాల్సి రావచ్చు వాళ్ళు. సో అది మనం ఎట్లా అంటే అదే టాబ్లెట్ స్టార్ట్ చేశాక ఎవ్రీ 3 monthsకి మానిటర్ చేసుకుంటా దెన్ మనం వాల్యూని బట్టి నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్. నార్మల్ రేంజ్ వచ్చేసి 0.5 to 4.5. దాని బిలో వస్తుంది అనుకోండి, మనం డోస్ తగ్గించుకుంటా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా. లైఫ్ స్టైల్ చేంజెస్ డూ ప్లే రోల్, వాళ్ళు హెల్ప్ చేస్తాయి థైరాయిడ్ని మెయింటైన్ చేయడానికి. బట్ అవి చేయడం వల్ల థైరాయిడ్ అయితే రివర్స్ కాదు, అవసరం ఉంటే వాడాలన్నమాట. వాట్ ఇఫ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ లేడీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చెప్తున్నారు, వాట్ ఇఫ్ నార్మల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా రాలేదు, ఆర్ నార్మల్ ఉమెన్కి థైరాయిడ్ ఇంతకు ముందు ఉండింది బట్ ఆఫ్టర్ 6 years ఆర్ సంథింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇందాక చెప్పినట్టు చేంజ్ చేసుకున్నారు, నార్మల్ అయిపోయింది, దే హ్యావ్ టు స్టిల్ కంటిన్యూ ఇట్? అదే. సో టాబ్లెట్ వాడతా ఇఫ్ ఇట్స్ మెయింటైనింగ్ ఇన్ ద నార్మల్ రేంజ్ యూ హ్యావ్ టు కంటిన్యూ. టాబ్లెట్ వాడడం వల్ల నార్మల్ రేంజ్ as you said is 4.5, 0.5 to 4.5 మధ్యలో. ఓకే, దే హ్యావ్ టు కంటిన్యూ. వీ హ్యావ్ టు కంటిన్యూ. ఎందుకు, మీరు టాబ్లెట్ ఇవ్వడం వల్ల కదా. సింపుల్ లాజిక్, మీకు ఏంటి థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లే, సో లైఫ్ లాంగ్ రిక్వైర్మెంట్ అనేది. మీరు ఏమంటారంటే సప్లిమెంట్స్ తీసుకున్నారు కాబట్టి ఇట్ కేమ్ టు నార్మల్ అనేది. స్టాప్ చేస్తే మళ్ళీ పెరిగే రిస్క్ ఉంటుంది. ఎప్పుడు మనం తగ్గించవచ్చు, 0.5 to 4.5 ఇస్ ద నార్మల్ రేంజ్. టాబ్లెట్ వాడుతున్నారు సపోజ్ 50 micrograms, రీచెక్ చేసాం 2 monthsకో 3 monthsకో 0.4 కంటే తగ్గిపోయింది. సో అంటే ఏంటి, డోస్ ఎక్కువ అవుతుంది, దెన్ డోస్ తగ్గించుకోవచ్చు. ఓకే. సో అట్లా మనం మానిటర్ చేస్తాం, వీ కెన్ రెడ్యూస్ ద డోస్. కానీ నార్మల్ ఉంది అని చెప్పి స్టాప్ చేయకూడదు. ఓకే. సో అగైన్ దిస్ ఆర్ మిత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ మీరు చెప్పాలి. క్యాబేజ్ కానీ, సోయా ప్రోడక్ట్స్ కానీ, అండ్ కాలీఫ్లవర్ ఇట్లాంటివి తింటే థైరాయిడ్ ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటుంటారు. అండ్ ఇస్ ఇట్ ట్రూ? సో ఫస్ట్ సోయా గురించి చెప్పేస్తాను. సోయా అనేది ఏంటంటే థైరాక్సిన్ మెడికేషన్తో పాటు తీసుకుంటే థైరాక్సిన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. ఓకే. సో అందుకని దాంతో పాటు తీసుకోవద్దు, లేదంటే తీసుకోవచ్చు. సోయా ఏం కాదు, చాలామంది మిల్క్ తాగద్దని ఇవన్నీ అంటాం. ఓన్లీ థింగ్ ఇస్ థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకున్న 1 hour లోపు పాలు కానీ
టీ గానీ ఆర్ ఎనీ మెడికేషన్స్ ఏవి గ్యాస్ టాబ్లెట్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం కానీ ఆర్ ఎనీ ఫుడ్ థైరాక్సిన్ టాబ్లెట్తో పాటు వాడద్దు. ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల థైరాక్సిన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు బాడీలోకి. సో అది అవాయిడ్ చేయాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటికి వచ్చేసరికి ఏంటంటే వీటిలో మైరోసైనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేంటంటే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ని ఆపేస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇవి రా ఫామ్లో తీసుకుంటేనే ప్రాబ్లం. అది కుక్ చేస్తే ఈ మైరోసైనేజ్ అనే ఎంజైమ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో ప్రాబ్లం అనేది ఉండదు. స్టిల్ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే ఆ రెండు కేల్ అని సాలడ్స్లో అట్లా వాడుతుంటారు. సో మెయిన్ ఏంటంటే రా క్యాబేజ్ సాలడ్లో యూస్ చేస్తాం కదా, అట్లాంటివి వాడదు. ప్రాపర్గా కుక్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ స్టిల్ అవాయిడ్ చేయాలనుకుంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఒకటి మానేయండి అంతే. ఓకే. సో వెయిట్ గెయిన్కి వచ్చేసరికి థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న ప్రతి పేషెంట్ వెయిట్ గెయిన్ అవుతారా? సో అదే క్లాసిక్గా అండ్ ఇస్ ఇట్ రియలీ అన్అవాయిడబుల్ వెయిట్ గెయిన్ అనేది? అంటే సో థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓవర్ వెయిట్ ఉండాలని లేదండి. బట్ యూజువల్లీ మనం చూసేది ఏంటంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అనే సిమ్టమ్ అనేది ఉంటుంది. బట్ వన్స్ థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ తర్వాత మనకి థైరాయిడ్ TSH లెవెల్స్ అనేవి నార్మల్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. బట్ ఆల్రెడీ గెయిన్ అయిన వెయిట్ లూజ్ కావడానికి వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్, డైట్ మెయింటైన్ చేయాలి, హై క్యాలరీ ఫుడ్ అనేది అట్లా అవాయిడ్ చేయాలన్నమాట. అందుకు అవాయిడ్ చేయమంటాం ఈ షుగర్స్ కానీ అట్లాంటివి తప్పించి యాజ్ సచ్ ఫుడ్ అయితే కాంట్రాఇండికేషన్ ఏం లేదు. థైరాయిడ్ ఉన్న పేషెంట్ ఇది అవాయిడ్ చేయాలి ఫుడ్ అనేది అలాంటిది ఏం లేదు. ఓకే, యాజ్ ఐవ్ ఆల్రెడీ సెడ్, అంటే ఏంటంటే ఇది మాత్రం ఏంటి కాలీఫ్లవర్, క్యాబేజ్ ఏంటంటే రా ఫామ్లో తీసుకోవద్దు అంతే. బట్ అదే వెయిట్ గెయిన్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ గెయిన్ అయిన వెయిట్ మీరు లూజ్ కావాలి. సో దానికి ఎక్సర్సైజ్ అట్లాంటివే చేయాల్సి ఉంటుంది. బట్ ఆ వెయిట్ పెరగడం అనేది మాత్రం కొంతవరకు తగ్గుద్ది. అండ్ యూజువల్గా ఏంటంటే వెయిట్ గెయిన్తో వచ్చే పేషెంట్స్ ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఒక్కటే రీజన్ ఉండదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి దీంతో పాటు. ఓకే, సో అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలంట. స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో అది డిస్టర్బ్ అయింది అనుకోండి, కార్టిజాల్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేస్తారు లేదా, ఇవి కూడా ఫాలో అయితేనే వెయిట్ అనేది తగ్గుతారు అన్నమాట. అయితే థైరాయిడ్ అన్నప్పుడు అది ఓన్లీ ఉమెన్లోనే ఎక్కువ చూస్తుంటారా? మేల్స్లో కూడా ఉంటుందండి. బట్ చాలా వరకు బికాస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఫీమేల్స్లో కామన్ అనమాట. సో అందుకని ఏంటంటే ఫీమేల్స్లో కామన్ అనుకుంటాం, బట్ మేల్ పేషెంట్స్లో కూడా థైరాయిడ్ అనేది ఉంటుందన్నమాట. సో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, ఇదే ఇట్లా ఫెటీగా ఉన్న మేల్స్ కదా థైరాయిడ్ ఎందుకు ఉంటుందిలే అని. బట్ యూ హ్యావ్ టు చెక్ అట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే. సో ఆర్ దేర్ ఎనీ సూపర్ ఫుడ్స్ లైక్ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడానికి న్యాచురల్గా థైరాయిడ్ కంట్రోల్ అనేది ఏమి ఉండదండి, బికాస్ థైరాక్సిన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కావట్లే. సో వీ హ్యావ్ టు సప్లిమెంట్. బట్ అఫ్ కోర్స్ థైరాయిడ్ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటున్నా, నేను మంచి వెజ్జీస్ తీసుకుంటున్నాను, లైఫ్ స్టైల్ అంతా బాగుంది, ఎన్ని తీసుకున్నా కూడా నథింగ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు, వీ హ్యావ్ టు సప్లిమెంట్. కాకపోతే థైరాయిడ్ నార్మల్ ఫంక్షన్ కావడానికి మనకి ఫ్యూ విటమిన్స్ అవి కావాలన్నమాట, న్యూట్రియంట్స్. ఏంటి ఐరన్ ఏంటంటే ఇందాక TPO ఎంజైమ్ అని చెప్పాను, థైరాయిడ్ పెరాక్సిడేజ్ ఎంజైమ్ అనేది. సో అది సరిగ్గా ఫంక్షన్ కావాలంటే ఐరన్ అనేది కోఫాక్టర్ దానికి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది ఎఫెక్ట్ కావచ్చు. జింక్ అనేది అవసరం, సెలీనియం అవసరం. ఇట్లాంటివన్నీ సప్లిమెంట్స్ అనే విటమిన్ D ఇవన్నీ కొంచెం థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్గా మెయింటైన్ చేయడానికి ఒక సపోర్ట్ లాగా కావాలి తప్పించి ఇవి తీసుకోవడం వల్ల ఇట్లాంటి ఈ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అయితే వెళ్ళిపోదు. ఇవి సపోర్ట్ చేస్తాయి, బట్ కంప్లీట్గా ఇవేమి థైరాయిడ్ని క్యూర్ చేయవు. సో అయోడిన్ అన్నప్పుడు ఇందాక మీరు మాట్లాడారు కదా, డస్ ఇట్ మ్యాటర్ ఆర్ ఎల్స్ లేదంటే ఇస్ ఇట్ రియలీ హార్మ్ఫుల్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి? అయోడిన్ అనేది సరిపడా అయితే అవసరం అండి, బికాస్ ప్రతి ఒక్కరికి అవసరం. బట్ వాట్ అబౌట్ థైరాయిడ్ పేషెంట్స్? థైరాయిడ్ పేషెంట్స్కి కూడా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందైతే డెఫినెట్లీ అయోడిన్ సప్లిమెంట్ విల్ హెల్ప్. సో మనం సెపరేట్గా అయోడిన్ సప్లిమెంట్స్ ఉన్న టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. మన టేబుల్ సాల్ట్లో ఉండే అయోడిన్ సరిపోద్ది మనకి మెయింటైన్ చేయడానికి. ఎక్స్ట్రా బయట నుంచి థైరాయిడ్ అయోడిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. వుల్ఫ్ చైకాఫ్ ఎఫెక్ట్ అంటాం, ఏంటంటే ఓవర్గా అయోడిన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు అది వెళ్ళి థైరాయిడ్ రిలీజ్ని ఆపేస్తుంది అన్నమాట, థైరాయిడ్ సింథసిస్ని. ఓకే, సో అందుకని అయోడిన్ ఎక్స్ట్రా కూడా తీసుకోకూడదు. మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు, మనం వాడే టేబుల్ సాల్ట్లో సరిపడా అయోడిన్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోద్ది. ఓకే. సో జనరల్గా థైరాయిడ్ ఆల్రెడీ బిఫోర్ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీకి ముందే ఉంటుంటుంది, కానీ వాళ్ళంతా పట్టించుకోరు. ఎప్పుడైతే అది ప్రాబ్లం మ్యాటర్ కాదో అప్పటి వరకు దే జస్ట్ పెయిన్ లేకుండా నార్మల్గా ఉన్నంత వరకు వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాట్ ఇఫ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఆల్రెడీ ప్రీ ప్రెగ్నెన్సీ ఉంది, దాన్ని ట్రీట్ చేయకపోతే ప్రెగ్నెన్సీ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎస్, డెఫినెట్గా అండి. బికాజ్
ఈ థైరాక్సిన్ హార్మోన్ నార్మల్ లెవెల్స్లో ఉండాలన్నమాట. బేబీ డెవలప్మెంట్కి కానీ మనకి టైంకి డెలివరీ కావడానికి కానీ ప్రెగ్నెన్సీ మొత్తం ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే. బికాజ్ ఈ థైరాయిడ్ నేను ఇందాక చెప్పాను కదా, TSH వాల్యూ అనేది కట్ ఆఫ్స్ కూడా ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ ఉంటాయి. మనం ప్రెగ్నెన్సీని ట్రైమిస్టర్స్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 3 months. ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్ అట్లా అంటాం. 9 monthsని 3 monthsలో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో TSH టార్గెట్ అనేది ఇట్ షుడ్ బి బిలో 2.5. ఇందాక చెప్పా కదా 0.5 to 4.5. సో ప్రెగ్నెన్సీలో ఇట్స్ డిఫరెంట్. 2.5 లోపే ఉండాలి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో 3 బిలోనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బేబీ గ్రోత్కి కూడా ఇది అవసరం అనమాట. సో అందుకనే ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదు అంటే ఏమన్నా మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, సో మీరు థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి బిలో 2.5 బై ద టైమ్ యూ కన్సీవ్. ఓకే. అండ్ తర్వాత ఫస్ట్ 3 months తర్వాత బిలో 3 అనేది మెయింటైన్ కావాలి. ఒకవేళ అలా మెయింటైన్ కాలేదు అనుకోండి, బేబీకి న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్, లో ఐక్యూ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీది ఎఫెక్ట్ కావచ్చు, ఎర్లీగా డెలివరీస్, ప్రీటర్మ్ డెలివరీస్ కావచ్చు, ప్రెగ్నెన్సీలో ప్రీ ఎక్లాంప్సీ అంటాం, బీపీ ప్రాబ్లం అనేది, హై బీపీ ఇష్యూస్ అనేవి రావచ్చు మదర్కి. అండ్ ఏమంటారు, డెలివరీ కూడా వచ్చేటప్పుడు కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ అయ్యే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో నార్మల్ లెవెల్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలి మీరు ప్లాన్ చేసుకున్న, అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా. అండ్ మానిటరింగ్ ఎట్లా చేస్తామంటే 7th month వచ్చే వరకు ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మంత్ మానిటర్ చేసుకోవాలి TSH అనేది. 7th month తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోద్ది, అండ్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. బట్ టిల్ 7 months మనం ఎవ్రీ మంత్ TSH చూసుకుంటా. టార్గెట్లో లేదనుకోండి, నేను చెప్పాను కదా బిలో 2.5 ఇన్ ఫస్ట్ 3 months, అండ్ తర్వాత బిలో 3 ఉండాలి. ఇలా లేకపోతే మనం డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఒక్కసారి పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్కి దిస్ ఇస్ ద రైట్ డోస్, ఇదే మెడికేషన్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు? సో ఎవరికైనా మనం హైపోథైరాయిడిజంలో లీవోథైరాక్సిన్ అనే టాబ్లెట్ ఉంటుందండి, అది స్టార్ట్ చేస్తాం. సో అది T4 ఫామ్ అనమాట. అది తీసుకున్న బాడీలో యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ఇట్ వర్క్స్. సో అది ఎంత డోస్ స్టార్ట్ చేస్తామని యూజువల్లీ ఎవరికైనా 1 to 1.6 microgram per kg బాడీ వెయిట్ స్టార్ట్ చేస్తాం. అండ్ కాకపోతే ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ 65 above ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్కి ఏంటంటే వెయిట్ బేస్డ్ కాకుండా లో డోస్తో స్టార్ట్ చేసి స్లోగా టైట్రేట్ చేస్తాం దాన్ని లెవెల్స్ బట్టి. అండ్ టాబ్లెట్ స్టార్ట్ చేశాక 2 monthsకి ఒకసారి చూసుకోవాలన్నమాట, రైట్ డోస్ వచ్చే వరకు. అంటే TSH నార్మల్ అయ్యేంత వరకు ఎవ్రీ 2 monthsకి టెస్ట్ చేసి డోస్ అనేది అడ్జస్ట్ చేస్తాం. యూజువల్లీ ఎల్డర్లీ పేషెంట్స్కి అయితే 12.5 to 25 ఎవ్రీ విజిట్కి వాల్యూ చూసుకొని ఇంక్రీజ్ చేస్తాం. వీళ్ళకి కూడా అంతే వాల్యూ చూసుకొని మనకి టార్గెట్ రేంజ్. ఇప్పుడు నేను వెయిట్ బేసిస్ మీద ఈసారి స్టార్ట్ చేస్తాను, 2 monthsకి మళ్ళీ ఫాలోఅప్కి రమ్మంట. అప్పుడు చూసి ఒకవేళ సరిపడా లేదు అనుకో, దెన్ ఐ ఇంక్రీజ్ ద డోస్. మరి ఓవర్గా కంట్రోల్ ఏంటంటే డోస్ అనేది తగ్గించుకుంటాం అనమాట. ఇది హైపోథైరాయిడిజంకి వచ్చేసరికి. అండ్ హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి మెడికేషన్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే థైరాయిడ్ బ్లాకింగ్, థైరాక్సిన్ హార్మోన్ బ్లాకింగ్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. యూజువల్గా మేము ప్రొపైల్ థయోయురాసిల్ అని అండ్ కార్బిమజోల్, మిథబజోల్ అనే మెడికేషన్స్ ఉంటాయి. వీటితో ప్రాబ్లం ఏంటంటే అవి లివర్ హెపటోటాక్సిక్, లివర్ మీద టాక్సిక్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓసారి వైట్ బ్లడ్ సెల్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో వీటిలో చూస్తే ప్రొపైల్ థయోయురాసిల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వెన్ కంపేర్డ్ టు మిథిమిజోల్ అండ్ కార్బిమజోల్. కానీ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ మిథిమజోల్, కార్బిమజోల్ అయినా ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. ఓకే. ఐ మీన్ ఫస్ట్ 3 months, అది కూడా బేబీ డెవలప్ అయ్యేటప్పుడు. సో మనకి ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. యూజువల్గా నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి అయితే ఇవి పెట్టేస్తాం, మిథిమజోల్ అండ్ కార్బిమజోల్ విచ్ ఆర్ సేఫ్. ఈవెన్ దో దర్ హెపటోటాక్సిక్, అవి కూడా లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ PTUతో, ప్రొపైల్ థయోయురాసిల్తో కంపేర్ చేస్తే వీటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ అనమాట. ఇవి అంత టాక్సిక్ ఎఫెక్ట్ కాజ్ చేయకపోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఆప్షన్ లేదు. సో ఫస్ట్ 3 months ఏం చేస్తామంటే ప్రొపైల్ థయోయురాసిలే పెడతాం, బికాస్ వీ హ్యావ్ నో ఆప్షన్. ఫస్ట్ 3 months అయిపోయిన తర్వాత వన్స్ బేబీ ఆర్గన్స్ డెవలప్మెంట్ ఇవి అయిపోతాయి కాబట్టి ఫస్ట్ 3 monthsలోనే దెన్ వి స్విచ్ టు మిథమజోల్ కానీ కార్బెమజోల్ కానీ అలా చేస్తామన్నమాట. సో వీళ్ళకి TSH వాల్యూ బట్టి వి అడ్జస్ట్ ద డోస్, అండ్ అది కూడా అంతే. ఐ రిమెంబర్ సంథింగ్. మీరు టాబ్లెట్స్కి ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, థైరాయిడ్ టాబ్లెట్ని జస్ట్ క్యాజువల్గా తీసుకుంటా ఉంటారు. ఇఫ్ దే ఫినిష్ ద డోస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేయించుకునే బదులు వీళ్ళే వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తెచ్చుకుంటుంటారు కదా. వాట్ ఇఫ్ దట్ దట్ ఫార్మసిస్ట్ డజంట్ నో, వాళ్ళకి తెలియదు ఇది డ్యామేజ్ అవుతుంది, టాక్సిక్ అవుతుంది అని తెలియదు. వాట్ ఇఫ్ దే యూజ్ ఇట్, హౌ ఇట్ ఈస్ లిటరలీ లైక్ డామేజింగ్ దేర్ ఓన్ ఆర్గన్స్ కదా. ఓ మై గాడ్, థైరాయిడ్ ఎంత యూజువల్ గా తీసుకుంటారు. అవును, చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. హైపో అయితే ప్రాబ్లం ఉండదు, మెయిన్ హైపర్ కి అయితే ఇవన్నీ ఉంటాయి. మనకి హైపోకి ఇచ్చే మెడికేషన్ లివోథైరాక్సిన్ కి అయితే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ స్టిల్ అది వాల్యూ బట్టి మనం డోస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది ర్యాండమ్ గా, లేదు అంటే దే కీప్ చేంజింగ్ బ్రాండ్స్ కూడా. సో అది కూడా బికాస్ ఒక బ్రాండ్ మీరు స్టార్ట్ చేస్తే అదే వాడాలి, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బయో అవైలబిలిటీ.
ఇప్పుడు ఒక బ్రాండ్ డ్రగ్ మనం తీసుకున్నప్పుడు ఎంత థైరాక్సిన్ బాడీలోకి అబ్జార్బ్ అనేది అవుతుంది అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ బ్రాండ్ టు బ్రాండ్. ఓకే. సో ఒక బ్రాండ్ తీసుకొని నెక్స్ట్ టైం ఇంకోటి చాలా మందికి నాకు కంట్రోల్ కావట్లేదు థైరాయిడ్ అనుకుంటారు తప్పచ్చి బ్రాండ్ మార్చడం కూడా ఒక రీజన్ అనమాట. సో అది చూసుకోవాలి. ఓకే. సో ర్యాండమ్ గా మీరు వెళ్ళిపోయి ఓవర్ ద కౌంటర్ తీసుకునే బదులు అండర్ డాక్టర్స్ సూపర్విజన్ ఇది మానిటర్ చేసుకొని తీసుకుంటే దెర్ ఇస్ అ లాట్ టు. ఎస్ ఎస్. సో ఎంత ఆఫన్గా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ థైరాయిడ్ టెస్ట్ అండ్ ఆల్? ఓకే. యూజువల్గా అయితే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఇట్స్ అంటే చాలా వరకు ఆటోఇమ్యూన్ మెయిన్ హెరిడిటరీ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. కంపల్సరీ రావాలని లేదు కానీ యూజువల్గా చూస్తూ ఉంటాం. సో మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే, లేదు సిమ్టమ్స్ సజెస్టివ్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇందాక నేను చెప్పాను కదా, హైపోథైరాయిడిజం అయితే వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, ఫెటీగ్ కానీ, మజిల్ పెయిన్స్, కాన్స్టిపేషన్. అవి హైపర్ థైరాయిడిజంలో అన్నీ ఉల్టా, పాల్పిటేషన్స్, హార్ట్ బీట్ ఫాస్ట్ అనిపించడం, స్వెట్టింగ్ ఎక్కువ అనిపించడం, రెస్ట్లెస్నెస్, నిద్ర పట్టకపోవడం, వెయిట్ తగ్గడం కానీ, డయేరియా, ఇవన్నీ ఉన్నాయంటే సో ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లమ్ని సజెస్ట్ చేసేవి. సో ఇవి సిమ్టమ్స్ ఉన్నాయి. లేదు అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవి ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు అంటే స్క్రీన్ ఫర్ థైరాయిడ్. అండ్ ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ థైరాయిడ్ ఉన్నా లేకపోయినా పాస్ట్లో అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా కన్సీవ్ అవ్వగానే థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకే కాదు, మీరు వాడకపోవడం వల్ల బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ షుడ్ బి టెస్టెడ్ ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. చూసుకోవాలి ఉందా లేదా అనేది కన్సీవ్ అవ్వగానే. ఓకే. సో జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటారు. డస్ ఇట్ రియలీ హెల్ప్ దెమ్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఒకటి ఏంటంటే ఫ్యూ స్టడీస్ ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి, ఇది ఆటోఇమ్యూన్ వల్ల ప్రాబ్లం కూడా కావచ్చు కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ కనిపించింది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంత డ్యూరేషన్ ఫాస్టింగ్ ఉండడం వల్ల కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, విచ్ ఇస్ ఎ స్ట్రెస్ హార్మోన్. అండ్ ఐవ్ ఆల్రెడీ టోల్ యూ, స్ట్రెస్ కానీ కార్టిజాల్ అనేది ఈ T4 T3 కన్వర్షన్, ఇన్యాక్టివ్ టు యాక్టివ్ హార్మోన్ కన్వర్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బెనిఫిట్ కంటే కూడా నష్టం ఎక్కువ ఉంది. సో అవాయిడ్ చేస్తేనే బెటర్. ఓకే. సో దానివల్ల పెద్ద హెల్ప్ అయితే ఏమి ఉండదండి. మీకు ఏమైనా వెయిట్ గెయిన్ వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవ్వచ్చు కానీ థైరాయిడ్కి అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. మీ దగ్గరకు పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్ యూ హ్యావ్ లిసన్ ఫ్రమ్ ద పేషెంట్స్, యూ హ్యావ్ హర్డ్? ఇవి ట్రై చేస్తుంటారు, ధనియా వాటర్ అని చెప్పేసి, పుదీనా వాటర్ అని, ఇవేవో డీటాక్స్ వాటర్ అని చెప్పేసి, ఇదే థైరాయిడ్ తగ్గాలని చెప్పేసి. అండ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. దట్ వోంట్ హెల్ప్. ఆబ్వియస్లీ అండి, మన థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు, సింపుల్ ఫంక్షన్ సరిగ్గా లేదు, యూ హ్యావ్ టు సప్లిమెంట్. అండ్ ఇంకొకటి ఇందాక మీరు ఆల్రెడీ అడిగారు, ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పి వేసుకొని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అది కూడా ఒకటి. అండ్ మెయిల్స్లో వస్తుందని చెప్పేసి టెస్ట్ రాదు అని చెప్పేసి, సో ఇవి కామన్గా చూస్తుంటాం అనమాట. ఓకే. సో యువర్ ఫైనల్ మెసేజ్ టు ద పాడ్కాస్ట్ వ్యూవర్స్ ఏం చెప్తారు? సో థైరాయిడ్ అనేది కామన్గా చూస్తున్నామండి ఇప్పుడు, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం. ఇందులో హైపోథైరాయిడిజం ఎక్కువ చూస్తున్నాం. చాలామంది ఏంటంటే ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పేసి వేసుకోకపోవడం అలా చేస్తారు. ఇట్స్ అ సింపుల్ టాబ్లెట్, అంత కాస్ట్లీ కూడా కాదు. మీరు అది వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఒకసారి స్టార్ట్ చేసి మీరు మీ లెవెల్స్ బట్టి మానిటర్ చేసుకుంటా నార్మల్ మెయింటైన్ చేస్తే బెటర్. బికాస్ థైరాయిడ్ అనేది మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఎమర్జెన్సీలో ల్యాండ్ అప్ అవ్వచ్చు మీరు. సో అది చూసుకోవాలన్నమాట. అండ్ మీ ప్రెగ్నెన్సీ అవి కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్స్ అ సింపుల్ మెడికేషన్. మీరు టైమ్లీ టెస్ట్ చేసుకొని మానిటర్ చేసుకొని ఆ టాబ్లెట్ని వాడడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్.